హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మీకు తాళపు చెవిస్తున్నాను. ఏంటి అంటే వెర్బ్ వన్ యొక్క రూపాలు 41 రూపాలు అనేది మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 1 నుంచి 12 మాత్రమే వెర్బ్ వన్స్. అంటే మొన్న ఆస్క్ అని పెట్టాను. ఆస్క్ అంటే అడుగు, అడుగు ఈజ్ ఈక్వల్ టు ఆస్క్. అడగండి ఈజ్ ఈక్వల్ టు ప్లీజ్ ఆస్క్. అడగవద్దు ఈజ్ ఈక్వల్ టు డోంట్ ఆస్క్. అలాగనే ఏ వెర్బ్ మీరు పెడితే ఆ అర్థం మారినట్లుగా ఇక్కడ నేను మీకు డిజైన్ చేసి ఇచ్చాను చూడండి. అంటే ఆస్క్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఆస్క్ అంటే వెర్బ్ వన్, అంటే వెర్బ్ వన్ అంటే ప్రెజెంట్ వెర్బ్. అలాగే ఇక్కడ మనం వెర్బ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వెర్బ్ వన్, వెర్బ్ వన్ డి ఈజ్ ఈక్వల్ టు ప్లీజ్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ వద్దు ఈజ్ ఈక్వల్ టు డోంట్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ కండి ఈజ్ ఈక్వల్ టు ప్లీజ్ డోంట్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ లేదు ఈజ్ ఈక్వల్ టు డింట్ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ నివ్వండి లెట్ మీ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ నివ్వకండి లెట్ నాట్ మీ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ తా షల్ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ కూడదు షల్ నాట్ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ లీ షుడ్ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ కూడదు షుడ్ నాట్ ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్ డూ వుడ్ వెర్బ్ వన్. కనుక ఇలాగ నా 12 మాత్రం ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ దీనిలో 1 నుండి 32 వస్తాయి. అలాగున 3 భాగాలు చేసి ఇక వీడియోని మీకు పంపిస్తున్నాను. కనుక మీరు ఏం చేస్తారంటే వెర్బ్ వన్ని ఒక 10 వెర్బ్స్ని తీసుకొని వీటిని ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని అవి అక్కడ పెట్టి పలకడం నేర్చుకోండి. తెలుగు ముందు రాశాను, తర్వాత ఇంగ్లీష్లో ఎలా పలకలో రాశాను. ఓకేనా? ఒక లైక్ కొట్టండి, అనేకులకు షేర్ చేయండి.